పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు తాత్కాలికంగా తగ్గుముఖం పట్టాయి. ఇరాన్పై చేపట్టదలిచిన సైనిక చర్యను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. ఇరాన్తో ఒప్పందం కోసం మరింత గడువు ఇచ్చే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇక టెహరాన్తో పాటు గల్ఫ్ మిత్ర దేశాల విజ్ఞప్తి మేరకు భారీ సైనిక చర్యను అమలు చేయకుండా కొంతకాలం పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్తో ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశంపై చేపట్టాలని భావించిన సైనిక దాడి ప్రణాళికలను తాత్కాలికంగా రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవడం, అణుముప్పును నివారించడం వంటి అంశాలపై ఇరాన్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి మరికొంత సమయం కావాలని పశ్చిమాసియా దేశాలు కోరడమే ఇందుకు ప్రధాన కారణమని స్పష్టం చేశారు. అమెరికా వద్ద ప్రపంచాన్ని విస్మయపరిచేలా అత్యంత శక్తివంతమైన సైనిక బలగం సిద్ధంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఒకవేళ దాడి జరిగితే ఇరాన్ కోలుకోలేదని, అయినప్పటికీ ప్రపంచ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి దాడులను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. టెహరాన్తో పాటు గల్ఫ్ దేశాల విజ్ఞప్తి మేరకు సంయమనం పాటిస్తున్నామని, ఇరాన్ మనుగడను కూడా తాము పరిగణలోకి తీసుకున్నామని ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు ట్రంప్. ఈ శాంతి ప్రయత్నాలకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా సానుకూలంగా స్పందించినట్లు ట్రంప్ తెలిపారు. యుద్ధాన్ని ముగించి ఇరాన్తో ఒక ఒప్పందానికి రావడానికి ఆయన కూడా అంగీకరించినట్లు వెల్లడించారు. అయితే ఈ పరిణామాలపై ఇజ్రాయిల్ వైపు నుంచి ఇంకా ఎలాంటి అధికారిక లేదా బహిరంగ ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. మరోవైపు ఈ వారాంతంలో తమపై ఎలాంటి సైనిక చర్యలకు పాల్పడవద్దని శనివారమే అమెరికాను ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది. ఒకవేళ దాడులు జరిగితే తీవ్రమైన పరిణామాలుంటాయని, సౌదీ అరేబియా, యుఏఈలోని చమురు క్షేత్రాలతో పాటు ఖతార్, ఇజ్రాయిల్లోని గ్యాస్ క్షేత్రాలను కూడా ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. ఈ తీవ్రమైన బెదిరింపుల నేపథ్యంలోని అమెరికా నుంచి ఈ తాజా దౌత్యపరమైన ప్రకటన వెలువట్టం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒకవైపు సైనిక చర్యను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ మరోవైపు గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్లకు ప్రత్యేక సూచనలు చేసింది అమెరికా. యుఏఈ, బహ్రెయిన్, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనన్, ఖతార్, సౌదీల్లోని అమెరికా రాయబార కార్యాలయాల ద్వారా తాజా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఎయిర్ స్పేస్ మూసివేతలు, విమాన సర్వీసుల రద్దు వంటివి జరిగే అవకాశం ఉన్నందున మిడిల్ ఈస్ట్కు వెళ్లే ప్రయాణికులు పునరాలోచించుకోవాలని సూచించింది. ఈ సంక్షోభాన్ని నివారించడానికి దౌత్య మార్గాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఒప్పందానికి సంబంధించిన విధి విధానాలపై ఖతార్, పాకిస్తాన్ దేశాలు వేర్వేరుగా అమెరికా, ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లుగా అంతర్జాతీయ మీడియా వర్గాలు సమాచారాన్ని అందించాయి. ఈ చర్చలు సఫలమైతే పశ్చిమాసియాలోని మరో పెద్ద యుద్ధం తప్పుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.